వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తల్లి విగ్రహ పనులను స్వయంగా తనిఖీ చేసిన రేవంత్ రెడ్డి. ప్రపంచ భారతదేశ పర్యాటకులకు ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా ఏపీ, మంత్రి కందుల దుర్గేష్ సవాల్. కోహ్లీకి ఏమైంది? లడ్డూ లాంటి క్యాచ్ను వదిలేసిన విరాట్, బుమ్రా రియాక్షన్ చూసారా? సీన్ రివర్స్, భారీ లాభాల్లో మార్కెట్లు ఒక్కరోజులో ఎలా మారిందో చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో ఒకటి తెలంగాణ తల్లి భారీ విగ్రహ నిర్మాణం. హైదరాబాద్ సచివాలయంలో ఈ విగ్రహం నిర్మితమవుతోంది. దీని నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నాటికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో తెలంగాణ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించేలా రేవంత్ సర్కార్ చూస్తోంది. ఏపీలో పర్యాటకులకు ప్రభుత్వం నిన్న శుభవార్త చెప్పింది. 5 ఏళ్లుగా రాష్ట్రంలో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో నూతన టూరిజం పాలసీని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు. పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రపంచ, భారతదేశ పర్యాటకులకు ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు. వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చెరువు గురించి చెప్పారు. దాని స్ప్రెడ్ ఏరియా ఎంత ఉందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంట్లో ఏ రకమైనటువంటి బోట్స్ ద్వారా మనం పర్యాటకానికి ఉపయోగించవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఒక 2 వారాల లోపులోనే ఆ ఫీజిబిలిటీ స్టడీని చేసి వారికి తెలియజెప్తాం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం చెప్పేది ఏంటంటే, గతానికి భిన్నంగా ఇవాళ పర్యాటక రంగంలో మనం సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోనూ కూడా ఏదో ఒకటి మనం ఐసోలేటెడ్గా డెవలప్ చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, అగ్రి టూరిజం కానీ, ఇలాగా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలుపుకుని ఒక సరికూట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే కోటప్పకొండ అనేది చాలా ప్రాశస్తమైనటువంటి గుడి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కేవలం అక్కడ ఒక రోజు ఉండి వచ్చేయడం కాకుండా ఒక 2-3 రోజుల పాటు ఆ పరిసర ప్రాంతాలని వీక్షించే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే ఇటువంటి వాటిని కూడా కలుపుకుని వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని స్టడీ చేసి తప్పనిసరిగా దాన్ని పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష. పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరిగింది. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని చెప్పాలి. భారత జట్టు మొత్తం 150 పరుగులకే ఆల్అవుట్ అయింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో భారత బౌలర్లు చెలరేగారు. అయితే కింగ్ కోహ్లీ మాత్రం అటు బ్యాటింగ్లోనూ ఇటు ఫీల్డింగ్లోనూ బాగా నిరాశపరిచాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు నాటికే మలుపులు తిరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి భారత జట్టు కేవలం 150 పరుగులకే కుప్పకూలిపోయింది. దీనితో తొలి రోజు మ్యాచ్ ఓడిపోయిందని భారత క్రీడాభిమానులు నిరాశ చెందారు. అయితే టీమిండియా బౌలర్ తమ అద్భుత ప్రదర్శనతో భారత్ను మళ్లీ పోటీలో నిలిపారు. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత బౌలర్లు ఆస్ట్రేలియా వెన్ను విరిచారు. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగగా హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్లు కెప్టెన్కు తమ వంతు సహకారం అందించారు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం అభిమానులకు బాగా నిరాశపరిచింది. నిజానికి ఈ టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ తొలి మ్యాచ్లో రన్ మిషన్ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 12 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీనే కాదు, అందరు బ్యాటర్లు నిరాశపరిచారనే అనుకోవచ్చు. కానీ ఫీల్డింగ్లోనూ ఘోర తప్పిదం చేశాడు కింగ్ కోహ్లీ. క్రితం రోజు భారీగా పడిపోయిన దేశీయ మార్కెట్లు ఇవాళ అంతే వేగంతో కోలుకున్నాయి. ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర కోలుకుంది. దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలతో శుక్రవారం నాటి ట్రేడింగ్లో అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు భారీగా పడిపోయాయి. ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. మదుపరుల సంపద 6 లక్షల కోట్ల మేర కోసుకుపోయింది. చూసారు బిబ్బాళ్ళు బుడ్డిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.